ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతమైన విద్య. బైబిల్ వాక్యము సంఖ్యాకాండము 25వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకున్న తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పేయేరు సంతతిలోను తెగులు దినమందు పేయేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.